ఈయన 6 నెలలకు ఒకసారి నిద్రలేస్తాడనేటటువంటి కామెంట్ ఉన్న సమయంలో ఈ సభ ద్వారా ఫుల్ టైమర్ ఒక పొలిటీషియన్గా కాబోతున్నాడనే సిగ్నల్స్ ఏమైనా కనిపించాయి సార్? ఇప్పుడు ఆయన చెప్పింది అదే, ప్రత్యేక మీద హోదా మీద మీరు అసలు 2.5 ఏళ్ళుగా నిద్రపోతున్నారు కదా, అది పవన్ కళ్యాణ్ చెప్పి. పవన్ కళ్యాణ్ 6 నెలలకు ఒకసారి నిద్రపోతాడు, ఈ మధ్య వారం రోజులకే లేచాడు కదా, మీరేమి 6 నెలలు లేవు. తర్వాత వీళ్ళు 2.5 ఏళ్ళుగా నిద్రపోతున్నారు, మీరు నిద్రపోతున్నారు కనుకనే నేను లేచినా అని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అందువల్ల నువ్వు నిద్రపోయి ఉన్నావా మేల్కొని ఉన్నావా కాదు, ఇవాళ పవన్ కళ్యాణ్ టేకప్ చేసిన ఇష్యూ న్యాయమైంది, అందులో అనుమానం లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ చెప్పిన వాదనలో న్యాయం ఉంది, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. అవునన్నా కాదన్నా తెలుగు ప్రజల్లో చాలా విస్తారమైన సంఖ్యలో, వేల సంఖ్యలో అభిమానులు ఉన్నటువంటి ఒక హీరో పవన్ కళ్యాణ్. అందులో అయితే ఎవరు డిస్ప్యూట్ లేదు కదా. కాకినాడలో కూడా అన్ని వేల మంది ఎట్లా వచ్చారు, ఏ పొలిటికల్ లీడర్, ఎస్టాబ్లిష్ పొలిటికల్ లీడర్ పెడితే కూడా రావడం. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు పెట్టి మొబిలైజ్ చేస్తే రావాలి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ కూడా లేకుండా అంత బలమైన, ఈ జనసేన పార్టీ ఉన్నా పెద్ద గ్రాస్ రూట్స్ ఆర్గనైజేషన్ లేదు కదా, ఇన్ని వేల మందిని మొబిలైజ్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అందువల్ల సహజంగానే పవన్ కళ్యాణ్ చేస్తున్న వాదన న్యాయమైంది. ఆయనకు విస్తారమైన జనం అభిమానమేనండి, మద్దతు ఉంది. ఒక ఆర్గనైజేషన్ లేదు, అది నిజం. రాజకీయాల్లో ఫుల్ టైమ్గా లేదన్నది నిజం. కానీ రాజకీయాల్లో ఫుల్ టైమ్గా లేదని డిస్క్వాలిఫికేషన్ అయితే కాదు కదా, ఇంకా టైం ఉన్నది కదా. చాలా రాజకీయ పార్టీలు, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కొద్ది రోజుల ముందే వచ్చింది కదా ఢిల్లీ ఎన్నికల్లో, తెలుగుదేశం పార్టీ ఆ మాటకంతా కొద్ది రోజుల ముందే వచ్చింది. అందువల్ల ఈ అనుభవాలు కూడా ఉన్నాయి. ఇంకొక పవన్ కళ్యాణ్ చేసిన ఒక తెలివైన పని ఏంటంటే, ఆయన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ సముద్రంలో కలిపిన సమయంలో ఈయన కొద్దిగా స్పష్టంగా డిమార్కెట్ చేసుకున్నాడు. ఆ ప్రజారాజ్యం ప్రయోగ వైఫల్యములో పూర్తి స్థాయిలో ఈయనేం పాల్గొనలేదు, ప్రజారాజ్య ప్రయోగంలో పాల్గొన్నాడు. కానీ ప్రజారాజ్య ప్రయోగాన్ని గంగలో కలిపేసిన సమయంలో ఆ గంగలో కలిపే కార్యక్రమంలో ఈయన లేడు. అందువల్ల గంగలో కలిపే కార్యక్రమం లేడు గనక ఆ ప్రజారాజ్యం ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్ కంటుకున్న మసి కాస్త పవన్ కళ్యాణ్ కంటుకోలేదు. అందువల్ల కూడా ఆయనకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కనుక బహుశా రాబోయే కాలంలో ఆయన ఎక్కువ పొలిటికల్ కాల్ షీట్స్ ఇస్తాడేమో అని అనుమానం. అప్పటికప్పుడు ఆయన సినిమాలు లేదా వదలుకోలేదు క్లియర్. ఎందుకంటే బేసిక్గా సినిమాలు ఎందుకు వదులుకోలేదు, నా దగ్గర డబ్బులు లేవు, మీరు సినిమాలు చూస్తేనే నా దగ్గర డబ్బులు, ఇవన్నీ ఎన్ని చెప్పినా అభిమానులను ఉత్సాహపరచడానికి. రియాలిటీ ఏంటంటే ఇప్పటికిప్పుడు సినిమాల్లో వదిలేసి ఆయన రాజకీయాల్లో వచ్చి కార్యక్రమాలు చేసే పరిస్థితి కూడా లేదు. ఆయన ఇంకా సమయాన్ని తీసుకోదలుచుకున్నాడు. ఎందుకంటే రాజకీయ పరిస్థితులు పరిపక్వత చెందాలి. రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఫుల్ టైం పొలిటీషియన్గా మారతాడు. అనుకూలంగా లేవనుకోండి, నేను ప్రజల అభిమానం ఉన్న సినిమా హీరో, నాకు రాజకీయాల పదవులు ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు, ఇలా సమస్యల అంశాలు వచ్చినప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను, నాకు పదవులు కాదు ప్రశ్నించడమే ముఖ్యం అంటాడు. అదొక ఆప్షన్ ఉంటుంది. అందుకే బహుశా ఇప్పటికిప్పుడు ఆయన ఫుల్ టైం పాలిటిక్స్లోకి రాకపోయినా డెఫినెట్గా జనసేనను ఒక రాజకీయ శక్తిగా మార్చుకోవాలనే దాంట్లో సీరియస్గా ఉన్నట్టే కనబడుతుంది. ఇక 6 నెలలకు లేచిండప్పుడు రాజకీయాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు అందరు ఏదో ఒక మాట అంటూనే ఉంటారు కదా, అనకుండా ఉండడం. ఎప్పుడు కూడా సినిమాలో ఉంటే అందరి వాడు, రాజకీయాలు ఉంటే కొందరి వాడు. సినిమాల్లోనే కొందరు వాడు అవుతున్నారు కదా, సినిమా యాక్టర్ల అభిమానులే కొట్టుకొస్తున్నారు ఇప్పుడు ఆ రోజులు పోయి. అందువల్ల ఇదొక ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ అంశం పైన భిన్నాభిప్రాయాలు ఉంటాయి అంతే తప్ప ఫుల్ టైం పాలిటిక్స్లో రావటానికి ఒక ప్రారంభంగానే పవన్ కళ్యాణ్ కాకినాడ సభను చూడాలి. ఇవి ఇప్పటి వరకున్న హెడ్లైన్స్ పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.